అందరికీ వందనములు. వెల్కమ్ టు అవర్ ఛానల్ విజ్డమ్ విత్ కంపాషన్. నమస్తే మేడం. నమస్తే. బాగున్నారా? బాగున్నా మేడం. ఎలా ఉన్నారు? లాస్ట్ వీక్ దా కుదరలేదు, మేము మంచిర్యాల ఉన్నాము. క్లాస్ కుదరకపోయింది. అరిపేరు జ్యోతి. ఈరోజు మన టాపిక్ ఏమిటి? దైవము, ఆత్మ, అహము. అది కంటిన్యూషన్ అన్నమాట. ఇంకా డీప్ గా వెళ్తాం అన్నమాట. ఓకే, అరుట్పెరుంజ్యోతి. టాపిక్ వెళ్లే ముందు మన ఈ వీడియో ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ నొక్కండి. మరియు మా వీడియోస్ అన్నీ కూడా ఒక్కదానికి ఒకటి లింక్ ఉంటుంది కాబట్టి మీరు మొదటి వీడియో నుంచి వింటూ వస్తే బాగుంటుంది. ప్రతిదీ కూడా ప్లేలిస్టులో ఒక్కొక్క కాన్సెప్ట్ తనితనిగా మేము పెట్టున్నాము. వాటిని మీరు చూడడం ద్వారా వల్లలార్ ఇచ్చిన నాలెడ్జ్ని మీరు తెలుసుకోగలరు. థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు టాపిక్కి వెళ్తాము. ఈరోజు 3వ వారంగా మనము తీసుకుంటున్నాము దైవము, ఆత్మ, అహం. అరుట్పెరుంజ్యోతి. లాస్ట్ వీక్ మనము వల్లలార్ చెప్పున్నారు, అనాదిగానే 3 వస్తువు ఉన్నది. ఆ 3 దైవము, ఆత్మ, అహం అని వల్లలార్ ఎలా అయితే చెప్పున్నారో దాని గురించి మనం డీప్ గా చూసాము. ఈ వారము అసలు ఈ వేదాలు కానీ లేక ఎన్నో మార్గాలు కానీ మనకి ఏం చెప్తాది? ఉన్నది ఒక్కటే, ఆ ఒక్కటి నుండిదా అన్ని వచ్చింది అని చెప్పారు కదా. మరి అది ఎలా చెప్పారు అన్న దాని గురించి మనము ఇప్పుడు కొంచెం డీప్ గా చూస్తాం. అంటే ఇక్కడ మనము ఒక విషయం తెలుసుకోవాలి. ఉన్నది ఒక్కటే, ఆ ఒక్కటి నుంచి అన్ని వచ్చింది అని ఎవరైతే చెప్పారో వాళ్ళందరూ కూడా వారి యొక్క పిండ అనుభవంలో తెలుసుకున్నదే. ఈ పిండ అనుభవంలో వాళ్ళు తెలుసుకొని చెప్పినదే ఈ పిండము ఏదై ఉందో అది పంచభూత తత్వాలచే నిర్మించబడి ఉన్నది అని చెప్పారు. మరి ఈ పంచభూత తత్వాలు ఎలా ఆవిర్భవించినాయి అని వాళ్ళు చూసినప్పుడు మనం వీటి గురించి మనము పంచ తన్మాత్రల నుంచి తెలుసుకోవచ్చు. పంచ తన్మాత్రల్లో మనం చెప్పుకున్నాము, ఆకాశం నుండి శబ్దం వచ్చినది. మళ్ళీ నెక్స్ట్ స్టెప్ కింద దిగగా వాయుకి ఏమి 2 స్పర్శ. తరువాత కింద దిగినప్పుడు అగ్నికి శబ్దము, స్పర్శ, వెలుగు. దాని కిందకు దిగి వచ్చినప్పుడు నీరులో వచ్చి మనకి శబ్దము, స్పర్శ, వెలుగు, రుచి. ఆ తరువాత మనము కింద మట్టి స్థితికి వచ్చినప్పుడు అక్కడికి ఏమొస్తుంది? శబ్దము, స్పర్శ, వెలుగు, రుచి, దానితో పాటు వాసన. సో ఈ తన్మాత్రలు మనకి ఎలా వెలువడుతున్నాయి? దీనికి వెలువడడానికి మనకి ఉండే ఆ పరికరాలు ఏమిటి అంటే, దేని ద్వారా ఇవన్నీ మనకి వెలువడుతున్నాయి? పంచేంద్రియములు.
పంచ జ్ఞానేంద్రియాలు పంచ జ్ఞానేంద్రియం. పంచ జ్ఞానేంద్రియాల ద్వారా వెలువడుతున్నది. ఓకేనా? అయితే ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, ధ్యానం చేసే వాళ్ళందరూ కూడా మనం చెప్పుకున్నాము, అందరూ ఆకాశతత్వం వరకు చేరుకుంటారు. అక్కడ చేరినాక అక్కడ ఏముంది, మొత్తము శూన్యమే ఉంది అంటారు. ఆ శూన్యం నుండిదా సౌండ్ ఆవిర్భవించింది అని అంటారు. సో ఆ శూన్యం నుండి సౌండ్ వచ్చింది, అంతేకాదు ఆ సౌండ్ నుంచి మళ్ళీ ఒక్కొక్కటిగా కింద వస్తూ ఒక్కొక్కటిగా వచ్చింది అన్నది వాళ్ళు మనకి తెలియజేస్తున్నారు. ఈ పిండ అనుభవంలో, ఈ పిండంలో అండముగా మనం చెప్పుకునేది మన తలభాగం. ఈ తలభాగంలో శబ్దాన్ని మనకి తెలియజేసే ఆ జ్ఞానేంద్రియం ఏదిరా అంటే చెవులు. ఓకే, ఈ చెవులు రెండు మనము ఇలా ఫింగర్ పెట్టి గట్టిగా మూసేసినట్లయితే, అందరూ ఒకసారి చెవులు ఇట మూసి చూడండి, ఇట గట్టిగా లోపలికి నొక్కి చూడండి. రెండు చెవులు మొయ్యండి, అప్పుడే సౌండ్ వినగలరు. సౌండ్ అన్నది లోపల వస్తుంది. గమనించారా? అంటే ఆల్రెడీ బేసిక్ అందరికి తెలిసిందే, అయినను ఒకసారి మనము అనుభవపూర్వకంగా చూడాలి. ఈ శబ్దాన్ని నాద బ్రహ్మం అని, ఓంకార నాదం అని చెప్తారు. మనం అందరు చెప్పుకుంటుంటాం, ఓంకారం నుండిదా అన్ని ఆవిర్భవించాయి అని చెప్పుకున్నాం కదా. ఇదిదా వేదాలు కూడా చెప్తున్నాయి, అన్ని మార్గాలు కూడా ఇటదా చెప్తున్నాయి. వల్లలారు కూడా చెప్పున్నారు, ఓంకారం నుండి ఇవి వస్తున్నాయి అన్నది చెప్పుండారు వల్లలారు కూడా. అంటే దానికంటే పైన ఏముంది అన్నది వీళ్ళెవ్వరికి తెలియలేదు కాబట్టి ఆ శూన్యమే, ఆ వాడే దైవము. అది ఒక్కటే ఉంది, ఆ ఒక్కటి నుండిదా అన్ని వచ్చింది అని చెప్పి ఉన్నారు. మరి ఇది కరెక్టా అంటే అవును, ఇది కూడా కరెక్టే. కానీ దీని నుంచి వల్లలారు చెప్పింది మనకి ఏం చెప్పారు, అనాది నుండి చెప్పారు. అంటే ఎక్కడి నుండి, మూలం నుండి చెప్పింది వల్లలారు. ఏం చెప్తున్నారు, అనాది నుండి ఉన్నది మూడు. ఆ మూడు ఏమిటి, దైవము, ఆత్మ, అహం. అహం వచ్చి ఆత్మ కలిగి ఉన్నది, అనాది నుండి కలిగి ఉన్నది. వీటి గురించి మనం లాస్ట్ వీక్ చూసాం. చూడని వాళ్ళు లాస్ట్ వీక్ వీడియో చూడండి, అంతకు ముందు వీడియో కూడా చూసినట్లయితే మీకు చాలా చక్కగా అర్థమవుతుంది దైవం గురించి, ఆత్మ గురించి, అహం గురించి. ఓకే, అయితే ఈ విధంగా మనకి చెప్పున్నారు. కాబట్టి ఇక్కడ వాళ్ళందరిది కూడా పిండం నాలెడ్జ్ వరకే వాళ్ళు చెప్తున్నారు. ధ్యానం ద్వారా వాళ్ళు పొందిన అనుభవం ద్వారా వేదాలు కూడా అదే చెప్తున్నాయి. ఓకే, అయితే ఇక్కడ ఉన్న మనం ఈ అండంలో ఏదైతే మనం ఈ పిండం, ఇది ఈ పిండ భాగము, పిండ భాగంలో అండము, తల భాగము. తల భాగంలో ఎలా అయితే చెవులో నుండి సౌండ్ ఓంకారం ఉందో, అలానే బాహ్య అండంలో కూడా ఉంది. అందుకే అండంలో ఉన్నదే ఈ పిండంలో ఉంది అని వాళ్ళు చెప్పారన్నమాట. ఓకే, అర్థమైందా? అర్థమైందా? అయితే రెండు కూడా కరెక్టే, కానీ ఇది వరకు ఎవ్వరికి తెలియనిది ఏమిటి అంటే అనాదిగా ఉన్నది మూడు అన్న విషయము ఎవ్వరికి తెలియలేదు. ఆ అనాదిగా ఉన్నది మూడు, ఆ మూడులో అహం అన్నదే మన అందరికీ దైవ స్థితిని పొందనీయకుండా అడ్డుగా ఉన్నది అన్నది తెలియజేసినది కూడా వల్లలారే. అయితే ఇక్కడే మనం దీనిలో నుంచే తెలుసుకోవచ్చు వల్లలార్ నాలెడ్జ్ ఎంత హైగా ఉంది అన్నది. ఓకే, అంటే ఇది వరకు ఎవ్వరికి తెలియని జ్ఞానం అన్ని వల్లలార్ మనకి నేర్పిస్తున్నారు.
ఓకే. తర్వాత మనం ఏం చేస్తున్నాము ఇప్పుడు లాస్ట్ వీక్ మనం తెలుసుకున్నాము. ఏం తెలుసుకున్నాము? ఈ అహం అన్నది అనాదిగా ఉంది. ఆత్మ అహాన్ని కలిగి ఉన్నది. ఈ అహం ఎలాంటిది, ఎలాంటి పనంతా చేస్తాది అని ఒకసారి మనము మాట్లాడుకుందాం. సరేనా? అహం అంటే ఏంటి అని చెప్పుకున్నాం. గుర్తుందా? అహం అంటే ఏంటి? ఐ థాట్ అండి, ద ఐ థాట్. వినిపిరమ్మా సరిగా. ద ఐ థాట్, ఐ నేను అనే భావం. నేను అన్నది అహం. ఓకే, అది ఒక మలం కింద చెప్పున్నారు వల్లలారు. అది ఆత్మ కలిగి ఉన్నది. ఓకే, ఈ అహందా మన యొక్క మనం అనుకుంటున్నాం అన్ని సమస్యలు అనుకుంటున్నాము. ఇప్పుడైతే ఎన్నో సమస్యలు మనం చెప్పుకుంటున్నాము. ఒక్కొక్క సమస్యకి ఒక్కొక్క పేర్లు పెట్టుకున్నాము. ఇన్నర్ చైల్డ్ ట్రోమాస్, తరువాత టీనేజ్ ట్రోమాస్, పాస్ట్ లైఫ్, కర్మ, ఇవన్నీ చెప్పుకుంటూ వస్తున్నాం. వీటన్నిటికీ కూడా మూలంగా ఏది ఉంది అని చూస్తే వీటన్నిటికి కూడా మూలంగా ఉండేది అహమే. అందుకే వల్లలారు ఏమంటున్నారంటే అహాన్ని తొలగించుకోండి అని చెప్తారు. అదిదా మూలమై ఉంది. దానిని తొలగిస్తే అన్ని తొలగినట్టే. అది దేనికి ఉంది? ఆత్మకు ఉంది. అవునా? జీవాత్మ కూడా అదే కలిగి ఉంది. ఎప్పుడైతే అహాన్ని తొలగిస్తామో అప్పుడు అన్ని ప్రాబ్లమ్స్ తొలగిపోతాయి. అప్పుడే దైవ స్థితికి కూడా రాగలము. అయితే మనము ఈ అహాన్ని తొలగించుటకు మనం ఏం చెయ్యాలి అని మనము ప్రశ్న వేసుకున్నప్పుడు ఇది తొలగడానికి ఒకే మార్గము మనకి వల్లలారు ఏం చెప్పిండారంటే సచ్చీలతలు ఇచ్చున్నారు. సచ్చీలతలు మీరు ఫాలో అవ్వాలి. ఆ సచ్చీలతల వలన నే అహాన్ని మీరు తొలగించుకోగలరు. ఆ 4 సచ్చీలతలు మనకి మెయిన్ గా చెప్పున్నారు. ఏమేమి? ఇంద్రియ సచ్చీలత, కర్ణ సచ్చీలత, జీవ సచ్చీలత, ఆత్మౌలుకం, ఆత్మ సచ్చీలత, ఈ 4 అన్నమాట. ఓకే, ఈ సచ్చీలతలు ఫాలో అయినప్పుడు మాత్రమే మనము వీటిని చెయ్యగలము, ఈ అహాన్ని తొలగించుకోగలము. అందుకే మనకి దాన్ని ప్రాక్టీస్ కింద మనకి సన్మార్గంలో వల్లలారు ఇచ్చున్నారు. ఇప్పుడు మనం ఒకసారి రివిజన్ చేసుకుంటున్నాము. మనము ఇప్పుడు జీవుడుగా ఉంటున్నాం. అవునా? ఈ భూమి మీద జీవిస్తున్నాము. జీవుడుగా ఉన్న మనకి ఏ మలాలు ఉన్నాయి, ఏమేమి మలాలు ఉన్నాయి అని మనం చూసుకున్నప్పుడు అంటే ఇవన్నీ వచ్చి మనకు అడ్డుగా ఉండేది. దాంట్లో ఒకటి కర్మమలము, రాసుకుంటున్నారా? 2 మాయామలము, 3వది అహంకారమలము. యాక్చువల్లీ పంచమలాలు అని చెప్తారు. అహంకారము అయినాక మహామాయ, త్రియోదాయ అని ఇంకో 2 కూడా ఉన్నాయి అన్నమాట. ఈ 5 ఉంటాయి. ఓకే, ఈ 5లో ముఖ్యంగా ఈ 3. ఓకే, లాస్ట్ టైం మనం చెప్పుకున్నాము కర్మ ఎలా తొలుగుతుంది, మాయ ఎలా తొలుగుతుంది అని చెప్పుకున్నాం. గుర్తుందా? కర్మ తొలగడానికి ఏం చేయాలని వల్లలారు మనకి చెప్పారు. సూర్య సౌండ్ పెట్టనన్నా, ఆంటీ చెప్తుంటే వినిపించలేదు. జీవకారుణ్యం చేయాలి. వెరీ గుడ్. జీవకారుణ్యము చెయ్యడం ద్వారా ఆ జీవకారుణ్యం దా పుణ్యము. ఓకే, పుణ్యకర్మ పెరిగే కొద్దీ పాప కర్మ ఫలితాలన్నీ పోతాయి అన్నమాట. దాని కష్టాలన్నీ తొలగిపోతాయి.
కష్టాలని. ఓకే, మరి మాయ ఎప్పుడు తొలుగుతుందని చెప్పారు? జ్ఞానం ద్వారా మాయ తొలుగుతుందండి. ఏమ్మా? జ్ఞానం ద్వారా మాయ తొలుగుతుంది. మళ్ళీ వేరే ఎవరైనా చెప్తారా? లాస్ట్ వీక్ భగవంతుడి అనుగ్రహం ద్వారా మాయ దొరికిపోతుంది. నెక్స్ట్ నేను లాస్ట్ వీక్ చెప్పాను, కర్మలు 2 రకాలు. ఇప్పుడే చెప్పుకున్నాం, చెడ్డ కర్మ, మంచి కర్మ. మంచి కర్మ జీరో, కర్మలన్నీ జీరో అవ్వాలి. జీరో అయినప్పుడు 2 కర్మలు టాలీ అయినప్పుడు, ఎక్కడైతే 2 కర్మలు టాలీ అయిపోతాయో అప్పుడు మాయ పడిపోతాది. కర్మ పడిపోతాది, మాయ పడిపోతాది. మంచి కర్మ చెడు కర్మ 2 టాలీ అయినప్పుడు మాయ పడిపోతుంది. కర్మతో పాటు మాయ పడిపోతుంది. అప్పుడు జీవుడికి ఒక స్థితి కలుగుతుంది. ఆ స్థితి ఏం స్థితి? శివానంద స్థితి. ఏం స్థితి? ఏం స్థితి? శివానంద స్థితి. శివానంద స్థితి. శివానంద స్థితి. ఓకే, అయితే ఈ అహంకారాన్ని తొలగించుకోగలమా? తొలగించుకోగలం. తొలగించుకుంటాం. ఎలా తొలగించుకోవచ్చు? భగవంతుని అనుగ్రహం లాస్ట్ టైం విన్నారు, దైవం యొక్క అనుగ్రహం ద్వారా తొలగించుకోవచ్చు. ఆ అనుగ్రహం ఎలా కలుగుతుంది అన్నప్పుడు, మనకి ఎప్పుడైతే శివానంద స్థితి కలుగుతుందో ఆ శివానంద స్థితి పెరిగే కొద్దీ అహంకారము అంతమవును. మీరు నోట్ చేసుకోండి, రాసుకునే వాళ్ళు నోట్ చేసుకోండి. కర్మ తొలగడానికి పుణ్యకర్మలు చేయాలి. ఆ పుణ్యకర్మలని వల్లలారు వచ్చి జీవకారుణ్యం అంటున్నారు. అయితే మీరు రాసుకోండి, గుర్తుంచుకోవాలి, మైండ్ లో దిగాలి మీకు. కర్మ తొలగాలి అంటే పుణ్యకర్మలు చేయాలి. పుణ్యకర్మ పాపకర్మ ఎప్పుడైతే టాలీ అవుతాదో అప్పుడు కర్మతో పాటు మాయ పడిపోతుంది. కర్మ మాయ వచ్చి పడిపోయినప్పుడు మనం ఏం చేయాలంటే ఆ శివానంద స్థితి మనకి కలుగుతుంది. శివానంద స్థితి కలిగినను కూడా అక్కడికి ఆగిపోకుండా మళ్ళీ మనము మంచి కర్మలు చేస్తూనే ఉండాలి. మంచి కర్మలు చేస్తూ ఉండే కొద్దీ మనలో శివానంద స్థితి పెరుగుతూ వస్తుంది. శివానంద స్థితి పెరుగుతూ వచ్చే కొద్దీ అహం అంతమవుతుంది. ఓకే, అందరు ఏం చేస్తున్నారు? ఈ శివానంద స్థితి వచ్చిందే అక్కడికి ఆగిపోతున్నారు. కానీ మనము ఈ శరీరంతో ఉండాలి, మరణాన్ని గెలవాలి. అయితే మనం ఏం చేయాలి? పుణ్యాన్ని పెంచాలి. ఇది వల్లలార్ మనకిచ్చిన జ్ఞానం. ఏమంటున్నారు? పుణ్యాన్ని పెంచండి, జీవకారుణ్యం చేస్తూ ఉండండి. శివానంద స్థితి పెరుగుతుంది. శివానంద స్థితి పెరిగే కొద్దీ అహం అంతమవుతుంది. అహం అంతమైపోతే ఏమవుతుంది? మనము దైవం అవుతాము. చెప్పామా? బకెట్ లో నీళ్లు, చిన్ని బాట్లు, అవన్నీ చెప్పుకున్నాం కదా, గుర్తొచ్చిందా? ఓకే, ఓకే. ఇప్పుడు ఈ ఆనంద స్థితి అన్నది ఏమిటి, శివానంద స్థితి అన్నది ఏమిటి అని మనం చూస్తే, దైవము అన్నది సత్ చిత్ ఆనందము. ఇప్పుడు అన్ని మార్గాలు కూడా ఈ ఆనంద స్థితికి చేరుకుంటున్నది. మనము మన ఇంటికి వెళ్ళాలి, మనం అందరం మన ఇంట్లో పోయి చేరాలి అని ఇలాగంతా కూడా వాళ్ళు చెప్తూ ఉంటారు. మన స్థితి ఆనంద స్థితి, మనం ఎప్పుడు ఆనందంగా ఉండాలి అని అంటూ ఉంటారు. ఆ స్థితి ఏదిరా అంటే దైవం యొక్క పాదము. దైవం యొక్క పాదంకి పోయి చేరడమే ఆనంద స్థితి. అప్పుడు అంటే పాదం అంటేనే ఆత్మస్థితి.
ఆత్మనే దైవం యొక్క పాదముగా ఉన్నది, అదిదా మనందరి ఇల్లు అని మిగిలిన వాళ్ళు చెప్తున్నారు. అంటే మిగిలిన మార్గాలు అన్ని కూడా అదే చెప్తాది. అక్కడికి పోయి ఆగిపోతున్నది. మరి అక్కడ ఆగొద్దు, దైవ స్థితి పొందాలి. దైవ స్థితి పొందాలి అన్నప్పుడు ఇది ఏం చెప్తానంటే మనకి రెండవది వచ్చి ఇది వచ్చి అడి అంటారు. ఆనంద స్థితిని అడి అంటారు. అడి ఇది వచ్చి ముడి, సత్ అన్నది ముడి. అడి ముడి మధ్యలో వచ్చి మనకి నడు అంటారు. నడు అంటే మధ్య భాగం, సరేనా? అయితే ఈ మూడిటిని దైవం యొక్క రూపం ఇది. సత్ చిత్ ఆనందం అన్నది దైవం యొక్క రూపము. ఆ దైవం యొక్క రూపముగా మారవలను మనము. ఓకే, సత్ అంటే ఏమిటి? ఆల్రెడీ ఒకసారి చెప్పాను, గుర్తుంటే ఎవరన్నా చెప్పొచ్చు. సత్ అంటే సత్యము, శివము. సత్యం అంటే సత్యం మేడం. సత్ అంటే సత్యము. సత్యం అంటే ఎప్పటికీ ఉండేది, మార్పు చెందనిది. ఓకేనా? అదిదా సత్తు, మార్పు చెందదు. సత్. చిత్, చిత్ అంటే ఏమిటి? జ్ఞానము. చిత్ అంటే జ్ఞానము. సర్వవల్లభము. చిత్ అంటే సర్వవల్లభము. ఓకే. ఆనందము అంటే వీటి రెండు వల్ల పొందేదే ఆనందము. అదే సంతోషము, ఆనందము. ఈ రెండిటిని అంటే ఈ రెండు సత్ చిత్ స్వరూపుణ్ణి చూసినప్పుడు మనలో ఏర్పడే సంతోషమే ఆనందము. ఓకే, ఆనందము ఈ రెండిటి ద్వారానే కలుగును. సత్తు చిత్తు ద్వారానే ఆనందం కలుగును. ఓకేనా? అక్కడ చేరిందే మనం ఏం చేస్తాము? సత్తుని చూస్తాం. ఎప్పుడు మార్పు చెందని దైవము, కరుణామయుడు, ఆ ప్రేమ ఎప్పటికీ మారదు, అలానే ఉంటారు. దాన్ని చూస్తాము, సంతోషిస్తాము. మనకి ఏం కావాలో అనుకుంటుంటాం. అనుకున్నప్పుడు అది మనకి లభిస్తుంది. అది దైవం ఇచ్చేది. దైవం ఎలాంటి వాడంటే సర్వవల్లభుడు. ఆయన సృష్టించిందే. ఏది కాని పని అన్నదే లేదు దైవం దగ్గర. కాదు కూడదన్నది లేదు, ఏదైనా జరుగుతుంది. అందుకే ఆయన సర్వవల్లభుడు. మనము అడిగిందంతా ఇచ్చేస్తాడు అంటున్నాను. సర్వవల్లభుడు. అవును, సర్వవల్లభుడు దైవం. ఓకే, దైవం కోరితే అదే ఇస్తాడు మేడం. అయితే మనం ఏమంటే వల్లలారు ఏం చెప్తున్నారు? మనల్ని ఈ సత్ చిత్ ఆనంద స్వరూపుడుగా మనమందరూ మారాలి. మనమందరూ ఇది వరకు ఆనంద స్థితిలో పోయి ఆగిపోతున్నాం. ఆ దైవంగా మారేది లేదు. సర్వవల్లభుడు మనం కావాలి, ఎప్పటికీ ఉండాలి, సత్యమై నిలవాలి. అది సత్ చిత్ ఆనందంగా మనము మనల్ని మార్చుకునే ఆ స్థితిదా దైవ స్థితి. ఓకే, ఆ దైవ స్థితిని వల్లలారు పొందారు, సర్వవల్లభుడు అయ్యారు. సత్, ఆ సత్ దైవమే తానై ఉన్నారు, ఎప్పటికీ మారనిదిగా ఉన్నారు. ఆ స్థితిని మనం పొందడమే ఆత్మలాభము. ఓకే, ఓకే, అర్థమైందా? ఓకే, తరువాత ఇవన్నీ మనం పొందుటకు మనకి మార్గంగా వల్లలారు చెప్పున్నది ఏం చెప్పారు? సత్విచారం చెయ్యమని చెప్పుంటారు. ఇప్పుడు మనం సత్విచారం చేయడం ద్వారానే కదా ఇవన్నీ మనకి తెలుస్తున్నది. అవునా? అవును. సత్విచారం చెయ్యకపోతే ఏమవుతుంది అంటే, సత్విచారంకి రాకపోయినా మనం చెయ్యక ఉండిపోయినా ఏం జరుగుతుందంటే మన జ్ఞానము, అది చెప్తారు ఉన్న చోటే ఉంటది, ఎదగదు.
జ్ఞానం అన్నది అభివృద్ధి ఎదగదు. కానీ ప్రతి సత్విచారంలో మనం కలుసుకున్నప్పుడు ఈ సత్విచారం యొక్క పవర్ ఎలా ఉంటదంటే మనకి శుద్ధ ఉష్ణాన్ని పెంచుతుంది ఒకటి. రెండవది ఏం చేస్తుంది అంటే మన జ్ఞానాన్ని పెంచుతూ వెళ్తుంది. జ్ఞానం యొక్క ఆ ఎదుగుదలదా మన యొక్క ఎదుగుదల. ఎందుకంటే దైవము మహాజ్ఞానమై ఉన్నాడు. మనము చిన్న జ్ఞానంగా ఉన్నాము. కొంచెం జ్ఞానం ఉంది మనకి. ఆ కొంచెం జ్ఞానాన్ని మనం పెంచుకుంటూ వెళ్ళే కొద్దీ ఆ మహాజ్ఞానంలో మనము కలవగలము. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు మహాసముద్రం అనుకో, మహాసముద్రమే దైవ జ్ఞానముగా మనం పెట్టుకుంటే మన జ్ఞానము ఒక చిన్న చెరువు అంతటి అనుకో. ఈ చెరువులో నీళ్లు అన్నదే జ్ఞానం. అది పెరిగే కొద్దీ పెరిగి 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 సముద్రంతో పోయి కలుస్తుంది. అప్పుడు ఏమవుతుంది? ఈ చెరువు కూడా ఏమైపోతుంది? సముద్రం అయిపోతుంది. సముద్రం అవునా? అవుతుంది. చెరువు సముద్రం అవుతుందా? అవును కదా? సముద్రానికి ఉండదు, ఇంకా రెండు కలిసిపోతాయి. ఈ రెండు కలిసిపోయినప్పుడు ఇది చెరువు అన్నది ఉండదు, అది కూడా మహాసముద్రంగానే మారిపోతుంది. అలాగా మన యొక్క జ్ఞానం కూడా ఎదుగుతూ వస్తుంది. దానికి మన అందరికి కావాల్సింది సత్విచారము. అందుకే వల్లలారు ఏం చెప్పారు? సత్విచారం చాలా ముఖ్యం మనకి. ఆ సత్విచారం కూడా మనం ఎవరితో చేసుకోవాలి? జ్ఞానంలో ఉన్న వాళ్ళకి. ఒకే ఫ్రీక్వెన్సీ జ్ఞానం కలిగి ఉన్న వాళ్ళతో, ఒక్కరో లేక ఇద్దరో దానికి పైన వాళ్ళతో కలిసి సత్విచారం చేసుకోండి అని చెప్పున్నారు వల్లలారు. అవునా? ఓకేనా? శుద్ధ ఉష్ణము సత్విచారం వల్లనే పెరుగుతుందా మేడం? సత్విచారము దైవాన్ని కీర్తించడం ద్వారా శుద్ధ ఉష్ణం పెరుగుతుంది. సత్విచారం చేసి వచ్చామంటే మనకి నిద్ర రాదు. గమనించారా మేడం? మీరు క్లాసెస్ కూడా తీసినప్పుడు మీకు తెలుస్తుంది. తీశారు కదా? నిద్ర రాదు, తెలియని ఒక ఆనంద స్థితి ఉంటది. ఆ సత్విచారం ద్వారా మనలో జ్ఞానం పెరగడం కూడా తెలుస్తుంది. ఓకే, దైవాన్ని కీర్తించడం, ఈ రెండు చేసినప్పుడు శుద్ధ ఉష్ణం పెరుగుతుంది.